వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఈరోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఎంతమంది క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మేము అసలు క్వశ్చన్సే చేయలేకపోతున్నాం అనుకున్నారని కామెంట్లో మెన్షన్ చేయండి. రీజన్ ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. టోటల్గా ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం క్వశ్చన్స్, టోటల్ పేపర్ డిఫికల్టీ లెవెల్, ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా అనేది మీకు డీటెయిల్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఎంసెట్ సంబంధించి ప్రతి ఒక్క షిఫ్ట్ యొక్క అనాలిసిస్ ఫ్రీగా కాలేజ్ దోస్ వాట్సాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీ నేమ్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేయగానే మీకు ఏ షిఫ్ట్ సంబంధించిన అనాలిసిస్ కావాలనేది మీరు వెరిఫై చేసుకోవడానికి జస్ట్ ఆ షిఫ్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ అనాలిసిస్ కూడా మీకు ఫ్రీగా వాట్సాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ వెరిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈరోజు వచ్చిన పేపర్ మనకు 2023తో కంపేర్ చేస్తే డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్గానే వచ్చింది. 2023లో రాసిన స్టూడెంట్స్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో దానికంటే ఇంకా హార్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక మ్యాథ్స్ ఓవరాల్గా మోడరేట్ టు డిఫికల్టీ అండ్ టైం టేకింగ్ లెంతీ క్వశ్చన్సే అన్నీ ఇచ్చారు. దాదాపుగా ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కౌంట్ అనేది మ్యాథ్స్లో తగ్గింది ఈరోజు షిఫ్ట్లో. ఫిజిక్స్ ఓవరాల్గా డిఫికల్టీ క్వశ్చన్స్ మెయిన్గా మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీ, వేవ్ ఆప్షన్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఇలాంటి క్వశ్చన్స్ సంబంధించి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి. వాటన్నిటిలో స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళే ఆన్సర్ చేయగలిగారు. మిగిలిన స్టూడెంట్స్ అందరికీ ఫార్ములా బేస్డ్ అయినప్పటికీ క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయి. కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్లో కంపేర్ చేస్తే ఒక్క కెమిస్ట్రీ మాత్రమే మోడరేట్గా వచ్చింది. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఓవరాల్గా వెయిటేజ్ ఈక్వల్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మీకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే, ఇందులో డెఫినేషన్స్ కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. పేపర్ మొత్తంలో కెమిస్ట్రీ మాత్రమే కొంచెం కూల్గా రాయొచ్చు అన్నట్టుగా ఉంది మిగిలిన సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే. మ్యాథ్స్ మాత్రం చాలామంది స్టూడెంట్స్ మీకు మరీ చెప్తున్నాను, మ్యాథ్స్ డిఫికల్టీగా ఉంది, 1 మినిట్లో క్వశ్చన్ చేయలేకపోతున్నారంటే లెంతీ క్వశ్చన్స్ అన్నీ వదిలేయండి. ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలోనో ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయండి అని. కానీ స్టూడెంట్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల టైం ఎక్కువ అవుతుంది, టైం సరిపోవట్లేదని చాలామంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్లో వెయిటేజ్ కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు 64 వరకే వచ్చాయి. ఓవరాల్గా ఆల్మోస్ట్ 80 క్వశ్చన్స్ రావాల్సింది 64 వరకు వచ్చాయి. మ్యాక్సిమం అటెంప్ట్ ఈరోజు షిఫ్ట్లో 120+ చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే మనకు లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 130+ వరకు కూడా వెళ్ళాయి. ఫస్ట్ డే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయితే ఈరోజు 120+ వచ్చాయి. ఓవరాల్గా చూసుకుంటే పేపరు డిఫికల్టీ లెవెల్ కంబైన్డ్గా చూసుకుంటే పేపర్ డిఫికల్టీగా వచ్చిందని చెప్పొచ్చు. ఓన్లీ కెమిస్ట్రీలోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగారు. మ్యాథ్స్ విషయానికి వస్తే వెక్టర్స్, ట్రయాంగిల్, ఫంక్షన్స్, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్ చాలా క్వశ్చన్స్ లెంతీ టైం టేకింగే వచ్చాయి. సో నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అయినా ఫిజిక్స్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలిగేవి ఫార్ములా బేస్డ్ కాన్సెప్ట్ వచ్చినవే టచ్ చేయండి. కెమిస్ట్రీలో మ్యాక్సిమం మీరు టైం స్పెండ్ చేసినా ఆన్సర్ చేయగలుగుతారు. మ్యాథ్స్లో ఇంకా లెంతీ వచ్చింది, 1 మినిట్ అయిపోతుంది అంటే కనుక ఆ క్వశ్చన్ హోల్డ్లో పెట్టి మిగిలిన క్వశ్చన్స్కి వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. మీకు మార్క్స్ ఎక్కువైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. టైం అయితే వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ.